సరిగ్గా 21 ఏళ్ల క్రితం టెస్ట్ ట్యూబ్ విధానంలో పుట్టిన ఓ చిన్నారి నేడు అమ్మ కాబోతోంది. అది కూడా సాధారణ పద్ధతిలో ఆమె గర్భధారణ జరగడం విశేషం. 1995లో హైదరాబాద్లో అను టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో కృష్ణా జిల్లాకు చెందిన దంపతులకు ఓ చిన్నారి జన్మించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొలిసారి ఐవీఎఫ్ విధానంలో పుట్టిన బిడ్డ కావడంతో అప్పట్లో ఆ ఘటన పెద్ద సంచలనంగా నిలిచింది. ప్రస్తుతం ఆ ట్యూబ్ బేబీకి 21 ఏళ్లు. ఏడాది క్రితమే తల్లిదండ్రులు ఆమెకు ఘనంగా వివాహం జరిపించారు. కొన్ని రోజుల్లో ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. సాధారణంగా ఐవీఎఫ్ ద్వారా పుట్టిన పిల్లలకు ఇబ్బందులు ఉంటాయనే అపోహ ఉంది. ఈ విధానంలో పుట్టిన ఆడపిల్లలకు సంతాన ప్రాప్తి ఉంటుందో లేదోనని భయపడుతుంటారు. అయితే తాజా అనుభవంతో అనుమానాలన్నీ పటాపంచలయ్యాయని అను టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఎండీ, చీఫ్ గైనకాలజిస్ట్ కె అనురాధ, చీఫ్ ఎంబ్రియాలజిస్ట్ ప్రసాద్ తెలిపారు.